హైదరాబాద్ ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. కోఠి హాస్టల్లో జూనియర్లను 5 నెలలుగా వేధిస్తూ ఎదురు తిరిగితే దాడులకు తెగబడ్డా 12 మంది సీనియర్ విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపల్ 6 నెలలు సస్పెండ్ చేశారు. సుల్తాన్ బషర్ పోలీసులు కేసు నమోదు చేయగా ర్యాగింగ్ కు పాల్పడితే జీవిత ఖైదు తప్పదని హెచ్చరించారు డీసీపీ. అసలు విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన కాలేజీలో ఏం జరుగుతోంది? హైదరాబాద్ ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కోరలు చాచింది. అఫ్జల్గంజ్ లో చదువుతూ కోటి హాస్టల్లో ఉంటున్న 14 మంది జూనియర్లపై బీడీఎస్ 3వ సంవత్సరం సీనియర్లు గత 5 నెలలుగా నరకం చూపిస్తున్నారు. సొంత పనులు చెప్పటం, ఆన్లైన్ ఆర్డర్లు పెట్టించడం, మాట వినకపోతే గోడ కుర్చీ వేయించడం లాంటి వేధింపులకు పాల్పడ్డారు. భయంతో జూనియర్లు అన్నం తినడానికి కూడా జంకేలా చేశారు. ఎదిరించిన ఓ విద్యార్థిపై భౌతిక దాడికి దిగారు. ఈ దారుణంపై జూన్ 9న బాధిత విద్యార్థులు ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్లకు గట్టి కౌన్సిలింగ్ ఇచ్చి క్షమాపణలు చెప్పించి రాజీ చేశారు. కానీ ప్రిన్సిపల్ హెచ్చరించిన 24 గంటలు గడవక ముందే బుద్ధి మార్చుకుని సీనియర్లు జూన్ 10న జూనియర్లపై మళ్లీ బెదిరింపులకు దిగి దాడికి పాల్పడ్డారు. దీంతో జూనియర్లు మళ్లీ ప్రిన్సిపాల్ ను ఆశ్రయించారు. సీనియర్ల బరితెగింపుపై కాలేజీ యాజమాన్యం ఈసారి ఉక్కుపాదం మోపింది. విద్యార్థుల భద్రతే ముఖ్యమని భావించి ర్యాగింగ్ కు పాల్పడిన 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాదు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరిని ఉపేక్షించేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. ర్యాగింగ్ కు పాల్పడితే 6 నెలల జైలు శిక్ష, ఆత్మహత్యలకు దారితీస్తే జీవిత ఖైదు పడుతుందని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి హెచ్చరించారు. నిందితులైన 12 మందికి గతంలో హాస్పిటల్ డ్యూటీలు సరిగా చేయకపోవడం, న్యూ ఇయర్ నాడు హాస్టల్ సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన హిస్టరీ కూడా ఉందని వారిపై విచారణ జరుపుతామన్నారు. 14 విక్టిమ్స్ వరకు మనకి ఇప్పుడు ఐడెంటిఫై అయ్యారు. దానిలో వాళ్ళు కూడా గత కొన్నాళ్ళుగా దిస్ ఇస్ నాట్ విచ్ హాస్ హ్యాపెండ్ ఆన్ వన్ డే ఆర్ వన్ టైం, కొన్ని రోజులుగా రకరకాలుగా జరుగుతూ ఉంది. ఎవరైతే విద్యార్థులు ర్యాగింగ్కి పాల్పడతారో వారికి మన తెలంగాణ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ 1997 ప్రకారము 6 నెలల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా శిక్ష ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఫైన్, అష్యూర్డ్ నాట్ ఓన్లీ దీస్ విక్టిమ్స్, ఆల్ అదర్స్ ఆల్సో. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా ఇవ్వమని చెప్పాము. అదర్వైజ్ కూడా మా లోకల్ పోలీస్ ఆఫీసర్స్ నంబర్స్ ఇవ్వడము, పాట్రోల్ మొబైల్ ఫ్రీక్వెంట్గా విజిట్ చేయడము. మా సెక్టర్ ఎస్ఐ అండ్ ఎస్హెచ్ఓ విల్ ఆల్సో బీ ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ నాట్ జస్ట్ దిస్ హాస్టల్ అండ్ కాలేజ్, అదర్ ఇప్పుడు ఎలాగో మళ్ళీ ఫ్రెష్గా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ ఆల్సో బీ విజిటెడ్. ఎంతో ఘన చరిత్ర ఉన్న కాలేజీలో ఈ ఘటన జరగడంతో యాంటీ ర్యాగింగ్ టీమ్స్ దృష్టి పెట్టాలని తోటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.